జయప్రదం చేయండి బహుజనుల ఆత్మగౌరవ సదస్సుని, జయప్రదం చేయండి బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశాన్ని, జయప్రదం చేయండి బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమ సభల్లో 44% రిజర్వేషన్లను సాధిద్దాం. చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లని సాధిద్దాం. చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లని సాధిద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, మైనార్టీల ఐక్యత. వర్ధిల్లాలి బడుగు బలహీన వర్గాల ఐక్యత, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి సామాజిక న్యాయం, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగస్తుల ఐక్యత, వర్ధిల్లాలి బడుగు బలహీన వర్గాల ఐక్యత సాధిస్తాం. బహుజన నాయకులకు ప్రజాప్రతినిధులకు జరిగే ఆత్మీయ సన్మానాన్ని కార్యక్రమాన్ని విజయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అన్ని కులాలు కూడా మిగతా అన్ని అగ్రవర్ణాలు అన్ని కులాలతో పాటు సమానంగా లేకపోవడానికి కారణం రిజర్వేషన్లు సరిగా పూర్తిగా అమలు కాకపోవడమే. అంతేకాకుండా రాజకీయంగా దేశవ్యాప్తంగా 56% ఉన్న బీసీలకు 44% రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి కులగణన చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత 70 సంవత్సరాలుగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా మా యొక్క జనాభాని బట్టి మా యొక్క ప్రజాప్రతినిధులు తప్పకుండా వాటా కావాలని అడుగుతూ ఉన్నాం. అందుకు ఇన్ని సంవత్సరాలు పనిచేసినప్పటికీ కూడా ఇప్పటికి తుదకు ఆ అవకాశం కలిగింది. మరి జరిగే కులగణనలో తప్పకుండా అందుకు ఏ కుల ఎంత శాతం ఉన్నారో తెలియపిన తర్వాత ఆ ఏ కులాలు అయితే ఎంత శాతం ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఆ శాతాన్ని బట్టి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో 50% ఉన్న పాలకులు నిజంగా ప్రజాప్రతినిధులు అయితేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, తప్పకుండా బాగుపడుతుంది. కానీ అందరూ అభివృద్ధి అంటున్నారు. ఈ దేశంలో 56% ఉన్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు 80% ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందనేదే పూర్తిగా ఈ దేశం అభివృద్ధి చెందని చెప్పేసి ఈ ప్రస్తుతం ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి. కాబట్టి తప్పకుండా ఈ 44% వారి సాధన వారి జనాభాను బట్టి ఇచ్చినట్లయితే తప్పకుండా అభివృద్ధి చెందుతారు. అందువల్ల దానికి అందరూ ముందుకు రావాలని చెప్పేసి అందుకు మేము ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.